హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విజిలెన్స్ సోదాలు నిర్వహించింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. 2019లో ఇంటర్మీడియట్ మార్కుల వ్యవహారంలో తప్పులు దొరికినటువంటి ఆ వ్యవహారానికి సంబంధించి చాలామంది విద్యార్థులు కొంతమంది ఆత్మహత్యలు చేస్తున్నారు. ఆ విషయం తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. దీనిపైన గ్లోబరీనా సంస్థ మీద విచారణకి విజిలెన్స్ విచారణకు సీఎం ఆదేశంతో విజిలెన్స్ అధికారులు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఈరోజు పలు వివరాలు సేకరించారు, పలు దస్తాలను కూడా పరిశీలించారు. ముఖ్యంగా మాజీ కార్యదర్శి అశోక్ని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. సో అతని దగ్గర నుంచి కొంత సమాచారం సేకరించారు. అప్పుడు ఇచ్చినటువంటి కాంట్రాక్టులు, అప్పుడు గ్లోబరీనా సంస్థకి ఇచ్చినటువంటి కాంట్రాక్టులు వాళ్ళ సాఫ్ట్వేర్ని తనిఖీ చేయకుండానే పూర్తి స్థాయిలో వాళ్ళ ఎటువంటి సెక్యూరిటీ ఉంది, ఎలాంటి సాఫ్ట్వేర్ని వినియోగిస్తున్నారు, కానీ ఎటువంటి విషయాలు కూడా తెలుసుకోకుండానే వాళ్ళకి కట్టబెట్టినటువంటి వ్యవహారం పైన విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. ముఖ్యంగా అప్పుడు జరిగినటువంటి ఒప్పందాలపైన కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా గ్లోబరీనా సంస్థకు సంబంధించి అప్పుడు దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్ష రాయగా మొత్తం 33 లక్షల మంది ఫెయిల్ అయినట్లుగా అందులోకి రావడం తీవ్రంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. సో దీనికి సంబంధించిన దాంట్లో అప్పట్లో పలు కేసులు నమోదయ్యాయి. అప్పుడు ఉన్నటువంటి కార్యదర్శిని తొలగించారు, దాని మీద అప్పటికప్పుడు చర్యలు చేపట్టారు. ఆ విషయం పైన అప్పుడు కొంత విచారణ జరిగింది. తర్వాత రీసెంట్గా సిబిఎస్ఈ వ్యవహారంలో గ్లోబరీనా ఇష్యూ బయటకు రావడంతో మొత్తంగా అప్పుడు జరిగినటువంటి అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి ఈ గ్లోబరీనా సంస్థ మీద విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఇందులో భాగంగానే అప్పుడు ఉన్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి, ఆ తర్వాత అప్పుడు గ్లోబరీనా ఉన్నటువంటి ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళ మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతోంది. ఈరోజు కొద్దిసేపటి క్రితం విజిలెన్స్ అధికారులు సుమారు 4 గంటల పాటు ఆయన అశోక్ని విచారించారు. అనంతరం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లను స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 2017లో ఇంటర్మీడియట్ బోర్డు ఎండ్-టు-ఎండ్ టెక్నాలజీ వర్క్ కోసం గ్లోబరీనా వైపు వెళ్ళింది. అప్పుడు అడ్మిన్ డేటా, ఎన్ఆర్ జనరేషన్, సెంట్రల్ అలాట్మెంట్ పనులకు సంబంధించినటువంటి వ్యవహారాలని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నియమించేది. రిజల్ట్ ప్రాసెసింగ్ మరో అనుభవజ్ఞైన ప్రైవేట్ ఏజెన్సీకి చేసేది. గ్లోబరీనాకు డేటా నుంచి రిజల్ట్ ప్రాసెసింగ్ వరకు విస్తృతమైనటువంటి బాధ్యతలను అప్పుడు అప్పగించారు. 2019 ప్రాజెక్టు విలువలపై అప్పటి నివేదికలో 4.35 కోట్ల ప్రాజెక్టు సుమారు 8.7 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన పని అని పేర్కొన్నారు. సో ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఒప్పందమే సరిగ్గా లేదనేది ఇప్పుడు విజిలెన్స్ ప్రధానంగా దృష్టి సారించినటువంటి అంశం. దీంట్లో పలు అంశాలను అందులో గుర్తించారు. దీని మీద విచారణ చేసేందుకు పలువురు ఎస్పీ స్థాయి అధికారి, విజిలెన్స్ అధికారి ఆధ్వర్యంలో ఈరోజు సోదాలు చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇందులో పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడం, ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి కార్యదర్శిని కూడా విచారించారు. ఇందులో అప్పుడు ఏం జరిగింది, ఒప్పందాల సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే అంశం మీద చూడడం జరిగింది. అప్పుడు 9.74 లక్షల మంది పరీక్ష రాయగా 3.28 లక్షల మంది ఫెయిల్ అయినట్టుగా అప్పుడు మార్కులు చూపడం, కొంతమంది ఆబ్సెంట్గా చూపించడం, చాలామంది ఇదే ప్రాంతంలో ఇదే ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర ధర్నా చేశారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా గందరగోళమైన పరిస్థితి. పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి 2019 ఆ సమయంలో. సో ఇటువంటి సరైనటువంటి సాఫ్ట్వేర్ లేని, సరైనటువంటి అర్హత లేని సంస్థకు ఈ కట్టబెట్టడం వ్యవహారానికి సంబంధించినటువంటి అప్పుడు పూర్తి స్థాయిలో గందరగోళం నెలకొంది. అప్పుడున్నట్టు గ్లోబరీనా సంస్థ కూడా ఇందులో స్పందించి తమ తప్పిదాన్ని కూడా ఒప్పుకున్నారు. సో అప్పుడు ఈ కేసు ఒకవైపు కొనసాగుతుండగా కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి కార్యదర్శిని తొలగించి వేరే కార్యదర్శిని అప్పుడు పెట్టారు. తర్వాత ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించిన దాంట్లో వేరే సంస్థకి వీళ్ళు అప్పచెప్పడం జరిగింది. గ్లోబరీనా సంస్థకు తర్వాత ఈ ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పలేదు. సో తాజాగా సిబిఎస్ఈకి సంబంధించినటువంటి వ్యవహారం బయటపడడంతో ఇటు అప్పుడు జరిగినటువంటి 2019లో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించిన దాంట్లో జరిగిన అవకతవకల పేరు కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం, దీని పేరు కూడా విజిలెన్స్ అధికారులు దృష్టి సారించి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. సో ముఖ్యంగా ఈరోజు అప్పుడున్నటువంటి కార్యదర్శిని కూడా విచారించారు. ఈ విచారణ ఇంకా కొనసాగే అవకాశం ఉంది. అప్పుడున్నటువంటి ఎవరైతే ఇందులో ప్రతినిధులు గ్లోబరీనాకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారో వారి మీద కూడా విచారించాలని భావిస్తున్నారు. అప్పుడు ఒప్పందం చేసినటువంటి ప్రతినిధులు కావచ్చు, ఇప్పుడు గ్లోబరీనా అప్పట్లో రోడ్ నెంబర్ 12లో వాళ్ళ ప్రధాన కార్యాలయం ఉండేది. అప్పట్లో ఉన్నటువంటి కొంతమంది పొలిటికల్ లీడర్స్కి అది అనుకూలంగా ఉన్నటువంటి కార్యాలయం అని, అనుకూలంగా ఉన్నటువంటి సంస్థని వాళ్ళకి అప్పచెప్పారని కొంత ఆరోపణలు కూడా వచ్చాయి. సో వీటన్నిటి మీద కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి అప్పుడు జరిగినటువంటి తప్పిదాలు, వీళ్ళు అప్లోడ్ చేసిన అంశాలు, సో అప్పుడు ఉన్నటువంటి రికార్డులన్నింటినీ కూడా విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తారు. విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో ఈ విచారణ చేసిన తర్వాత రిపోర్ట్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో సోదాలు ముగిశాయి. కొద్దిసేపటి క్రితం వీళ్ళంతా కూడా విజిలెన్స్ అధికారులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఓటు